న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం బాణాపురం గ్రామంలో శ్రీ తణుకులమ్మ తల్లి ఆలయంలో జనసేన నాయకుడు రాయిపురెడ్డి సాయి సిద్ధు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి 101 కొబ్బరికాయలు కొట్టారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, ప్రజలకు మరిన్ని సేవలు చేసే విధంగా భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అనారోగ్యం వల్ల బాధపడుతున్నారని మనకు తెలిసిన విషయమే. దాని విషయమై ఆపరేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఆయన ఆరోగ్యం అంతా కోలుకోవాలని జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి మేమందరం ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. బాణాపురం పోలవరం మండలం ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి శ్రీ తణుకులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఈరోజు కుంకుమ పూజ మరియు శివునికి ప్రత్యేక అభిషేకములు జరిపించడం జరిగింది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం అంతా బాగుపడి ఈ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరిగి వచ్చి ఆయుర ఆరోగ్యాలతో మన ఆంధ్రప్రదేశ్ ని మరింత మెరుగుపరచాలి చేస్తూ మన గ్రామాలు పవన్ కళ్యాణ్ గారు మెరుగైన రోడ్లతో మారుమూల ప్రాంతాల్లో కూడా మెరుగైన రోడ్లతో చాలా బాగుండాలని ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈరోజు 100 కొబ్బరికాయలు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి అమ్మవారికి మరియు శివునికి రెండు చేతులు పట్టుకుపోయి రుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తేస్తు భగవిశ్వేశ్వరాయ మహాదేవాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.